వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం మాట ప్రకారం దేవునిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనకపోతే మనకన్నీ దిగుళ్ళు, చింతలు, వ్యాకులములు, రోగములు, అశాంతి, అలజడి, అవిశ్వాసము, కోపము, గొడవలు, అల్లరులు, అవమానాలు, దరిద్రతలు ఇవే మనకు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ భక్తుడు ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నా అంటే, భయంకరుడకు యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకునండి అంటూ పైన ఏమంటున్నాడు, వారికి మీరు భయపడకుడి. శత్రులైనా భయపడొద్దు, అధికారులైనా భయపడొద్దు, రోగమైనా భయపడొద్దు, అప్పులైనా భయపడొద్దు, లేక సాతానుడు కలుగు చేసేటువంటి రోగాలు, మూర్ఛవ్యాధులు, వాయు జబ్బులు, పిచ్చి, వివిధ రకములైనటువంటి సమస్యలు వచ్చినా భయపడొద్దు. ఎందుకంటే మహాగణుడైనటువంటి భయంకరుడైనటువంటి దేవుడు మనకున్నాడన్న సంగతిని జ్ఞాపకము చేసుకునుడి. యెహోవాను మీరు జ్ఞాపకము చేసుకునుడి అని అంటూ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటున్నా అంటే, మీ సహోదరుల పక్షముగా, కుమారుల పక్షముగా, కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా, మీ ఇంటి పక్షముగా, మీ పొలం పక్షముగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడన్న సంగతిని బట్టి మీరేం చేయాలా, యెహోవాను జ్ఞాపకం తెచ్చుకొని భయపడకుండా జాగ్రత్తగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ సందర్భంలో మనకు భయం పుట్టించే వ్యక్తులు ఉంటారు, పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎందుకు భయపడుతున్నామన్న సంగతి కూడా కొన్నిసార్లు దేవునికి కూడా చెప్పకుండా ఉంటారు. చాలామంది ప్రార్థన కూడా చేయరు, భయపడుతూ ఉంటారు ఊరకంతే. భయపడమే తెలుసు తప్ప ఇంకా దాని గురించి ఆలోచన చేయాలన్నటువంటి, దేవునికి చెప్పాలన్న సంగతి, ప్రార్థించాలన్న సంగతి, దీనికి దేవుడు జవాబు ఏమిస్తాడన్న సంగతి కూడా మర్చిపోతూ ఉంటారు. అయితే ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు యెహోవాను మీరు జ్ఞాపకము చేసుకునండి అంటే, ఈ మాటలో అర్థం ఏముందంటే, గతంలో మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఎన్నో దేవుడు చేసుంటాడు. వాటిని మీరు జ్ఞాపకం తెచ్చుకొని, ఆనాడు మా పక్షముగా ఉన్న దేవుడు, ఆనాడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు ఈరోజు కూడా మా పక్షముగా దేవుడు చేస్తాడని మీరు జ్ఞాపకము తెచ్చుకొనండి అని భక్తుడు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలే దేవుని సంగతులు జ్ఞాపకం తెచ్చుకోకుండా మర్చిపోతూ ఉన్నారంట. అందుకని ఆయన జ్ఞాపకం తెచ్చుకోండి అని పదే పదే దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు చాలామంది నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని కోరుతూ చిన్న విషయానికి పెద్ద సమస్యలాగా ఫీల్ అయిపోయి గందరగోళంగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంటారు. అప్పటికి ఎంతో ప్రాబ్లం వారు ఎదుర్కొని ఉంటారు. పెద్ద పెద్ద విషయాల్లోనే దేవుడు ఘనకార్యం చేసి వారిని గెలిపించి ఉంటాడు. ఆ విషయాలు నాకే చెప్పుంటారు. నేనే వారి కోసం నేను ప్రార్థన చేసి ఉంటాను. మరలా వారు దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా సాక్ష్యం పలికి ఉంటారు. కానీ వాటన్నిటిని మర్చిపోయి అంత పెద్ద ప్రాబ్లమే దేవుడు క్లియర్ చేస్తే ఇప్పుడు చిన్న ప్రాబ్లానికి గందరగోళం అయిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుణ్ణి మర్చిపోయిన కారణం చేత, దేవుని కార్యాలను జ్ఞాపకం తెచ్చుకొనకుండా పదే పదే ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉండుట చేత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వారి మైండ్ సెట్ అంతా కూడా లోకం మీద, తిండి మీద, డబ్బు మీద, లేక నిద్ర మీద తిరగాలన్న ఆలోచనతో, లేకుంటే ఇంకా గొప్ప గొప్ప విషయాల గురించి సాతాను సంబంధమైనటువంటి ఆలోచనతో వారి మైండ్ సెట్ నిండి ఉంటుంది. కాబట్టి దైవ సంగతులన్నీ మర్చిపోయి ఉంటారు. దైవ సంగతులన్నీ మర్చిపోయినప్పుడు ఇక మనం ఏం చేస్తాం చెప్పండి? ఇవే జ్ఞాపకం వస్తుంటాయి. దేవుణ్ణి మర్చిపోయి, వాక్యం మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, సన్నిధిని మర్చిపోయి, అన్నీ మర్చిపోయిన తర్వాత ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? సైతానే కదా జ్ఞాపకం వచ్చేది. సైతాన్ ఆలోచనలే కదా జ్ఞాపకం వచ్చేది. భయం పుట్టించే సంగతులే కదా జ్ఞాపకం వచ్చేది. వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా భయపడుతూ
దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, అలనాడు దేవుడు నా పక్షముగా ఘనకార్యం చేసి చూపించాడు, ఈరోజు కూడా నా పక్షముగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తాడన్న విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలని భక్తుడు యెహోవాను మీరు జ్ఞాపకం తెచ్చుకునండి. దేవుణ్ణి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మన నోట వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, అనవసరమైన ఆలోచనలు, అవిశ్వాసాన్ని కలుగ చేసేటువంటి పరిస్థితులు, వీటన్నిటి మనం పక్కన పెట్టేస్తాం అంతే. దేవుడు నా యందున్నాడు, నా దేవుడు నాకు జయమిస్తాడు, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, నా పక్షముగా విజయము దేవుడు చేయబోతున్నాడు అన్న ధైర్యంతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని మన జీవన పోరాటంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మనం మర్చిపోయినప్పుడు ఇలాంటి గందరగోళాలు వస్తాయి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా మనం మర్చిపోయి మహోన్నతమైనటువంటి దేవుని కృపను జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను స్థిరపరచబడుతూ నా భర్తను, నా భార్యను, నా కుమారుణ్ణి, నా కుమార్తెను, నా ఇంటి వారిని స్థిరపరిచే కృప ఇవ్వండి తండ్రి, నీ కృపలో వేరుపారిన వారుగా మమ్మల్ని ఉంచండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మనం చేస్తే మన దేవుడు మనల్ని స్థిరపరచి బలపరచుటకు, ఇలాంటి యోనా వంటి భయంకరమైన పరిస్థితులు కలిగి చేప కడుపులోనికి వెళ్ళినా కూడా, మరణములోనికి వెళ్ళినా, రోగం లోపలికి వెళ్ళిపోయినా, కేసులోనికి వెళ్ళిపోయినా, చెరసాలలో ఉన్న శత్రువుల ఉచ్చులో నువ్వు చిక్కుకున్నా కూడా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా, అన్ని మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో నుండి నిన్ను తప్పించడానికి, నిన్ను కాపాడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో మీరు ఎక్కడో ఉండి బెతెస్దా స్వస్థశాలను జ్ఞాపకం చేసుకున్న తక్షణమే సాక్ష్యం పలుకుతానయ్యా అనగానే దేవుడు నువ్వెక్కడున్నా సరే ఆయన కనికరము నీ మీదకి చాపి గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేసి నువ్వు సంతోషపడితే, నువ్వు తృప్తిగా ఉంటే, నువ్వు ఆనందపడితే నీ ఆనందాన్ని చూసి దేవుడు మురిసిపోతూ ఉన్నాడు. దేవుడు కనికరముతో నిండిపోతూ ఉన్నాడు. మన నోట నవ్వు చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. పదే మనం ఏడ్చుకుంటూ ఉండాలని, దుఃఖంతో ఉండాలని, బాధతో ఉండాలని దేవుడు అనుకోవట్లేదు ప్రియులారా. మనం మనశ్శాంతిగా ఉండాలని, మనల్ని మనం తగ్గించుకొని ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన ముఖం చూడగానే దేవునికి కనికరం మన మీదకి పొర్లి రావాలి ప్రియులారా. ఎవడు నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటూ ఉన్నాడు. దేవుని మాట వినగానే మనమంతా విధేయులమైపోవాలి. అప్పుడు వెంటనే కనికరంతో దేవుడు నిండిపోయి, జాలితో నిండిపోయి, కరుణగలిగిన హస్తం మన మీదికి చాపి అనేకులకు ఆశీర్వాదకరముగా మనం ఉండునట్లుగా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుందాం. అలాగే బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. యవ్వన కాలంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రాత్రి జాముల యందు కూడా పాపశాప సంబంధమైన వాటిని జ్ఞాపకం తెచ్చుకోకుండా దేవుని సంగతులను జ్ఞాపకం తెచ్చుకుందాం. మీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందబోతున్నారన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.